హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. ఈరోజు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ తెలంగాణ ఉద్యమం మరియు సంస్కృతి, తెలంగాణ మూమెంట్ అండ్ కల్చర్ నుండి వివిధ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. భారత యూనియన్లో విలీనం కమ్మని పిలుపునిచ్చిన హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరన్నాడు? పిలుపునిచ్చిన హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరన్నాడు? మనం ఎవరండి పిలుపునిచ్చిన హెచ్ఎస్సి అధ్యక్షుడు అంటే ఎవరు? అప్పుడు హెచ్ఎస్సి అధ్యక్షుడు మనకు 2-3 సార్లు వచ్చింది క్వశ్చన్. ఏమడిగాడు? 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడ్డది. హెచ్ఎస్సి అంటే ఏంటండి? మీకు హెచ్ఎస్సి అంటే తెలవాలి. హెచ్ఎస్సి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరున్నాడు? ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. మహారాష్ట్రకు చెందినటువంటి స్వామి రామానంద తీర్థ. బూరుగుల రామకృష్ణ వారికి సంబంధం ఉందా? లేదు. కాళోజీకి సంబంధం ఉందా? లేదు. కేవీ రంగారెడ్డికి ఉందా? లేదు. హెచ్ఎస్సి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే స్వామి రామానంద తీర్థ. కాబట్టి భారత యూనియన్లో విలీనం కమ్మని పిలుపునిచ్చిన హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఏమన్నాడు స్వామి రామానంద తీర్థ? సంస్థానాలను విలీనం చేద్దాం, రాచరికపు గోడలను కూలగొడదాం అన్నాడు. అవునా? నిజాం యొక్క రాచరికపు పాలనకు అంతం కలగాలంటే హైదరాబాద్ను ఏం చేయాలి? హైదరాబాదును భారత్లో విలీనం చేయాల్సిందే అని ఎవరు పోరాటం చేశారు? స్వామి రామానంద తీర్థ. మహారాష్ట్రకు చెందినటువంటి వ్యక్తి. మనకి ఎగ్జామ్ ఇంతకుముందు కూడా ఏమంటే ఇతని అసలు పేరు ఏంటన్నాడు? వెంకట్రావు ఖెడ్గేకర్. వెంకట్రావు ఖెడ్గేకర్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ మొట్టమొదటి అధ్యక్షుడు స్వామి రామానంద తీర్థ. హెచ్ఎస్సి స్థాపకుడు స్వామి రామానంద తీర్థ. భారత యూనియన్లో హైదరాబాద్ను విలీనం చేయాలని ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? స్వామి రామానంద తీర్థ. మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి నాయకుడు. జాయిన్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఏ ఉద్యమానికి? హైదరాబాదులో అడుగుతారని మనకు. హైదరాబాద్లో జాయిన్ ఇండియా అనే ఉద్యమానికి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి కూడా ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఇంకోసారి చెప్తున్నాను. భారత యూనియన్లో విలీనం కమ్మని పిలుపునిచ్చిన హెచ్ఎస్సి అధ్యక్షుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. స్వామి రామానంద తీర్థ అసలు పేరు వెంకట్రావు ఖెడ్గేకర్. ఎప్పుడు హెచ్ఎస్సి ఏర్పడింది? 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడింది. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రారంభించిన ఉద్యమం ఏది? జాయిన్ ఇండియా అనే ఉద్యమం. ఒకటి స్పష్టంగా కావాలి, మనం ఇండియాలో మనం లేము. ఎందులో ఉన్నాం? హైదరాబాద్ అనే ప్రత్యేక సంస్థానం. నిజాం దాన్ని దేశం అన్నాడు. మనమేమన్నాం? జాయిన్ ఇండియా అని పిలుపునిచ్చినాం. రెండో క్వశ్చన్ ఏముంది? హైదరాబాద్లో 1857 తిరుగుబాటు ఎవరి నేతృత్వంలో జరిగింది? హైదరాబాద్ తిరుగుబాటు. అవునా? మనకందరికీ ఏం తెలుసు? ఉత్తర భారతదేశంలో తిరుగుబాటు జరిగింది అంటున్నాం. ఏ తిరుగుబాటు? సిపాయిల తిరుగుబాటు అను. సిపాయిల తిరుగుబాటు అనగానే మనకు ఇండియన్ హిస్టరీలో ఎవరు చెప్తారు? ఝాన్సీ లక్ష్మీబాయి, తాంతియా తోపే, నానా సాహెబ్, బేగం హజరత్ మహల్, వీళ్ళ పేర్లు చెప్తారు. అవునా? ప్రతి ఒక్కరు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్తారు. మళ్ళీ హైదరాబాద్లో సిపాయిల తిరుగుబాటు జరగలేదా? హైదరాబాద్లో కూడా పెద్ద ఎత్తున సిపాయిల తిరుగుబాటు జరిగింది.
ఆ సిపాయిల తిరుగుబాటుకు నేతృత్వం వహించింది ఎవరన్నాడు? ఆ సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైందన్నాడు? ఆ సిపాయిల తిరుగుబాటు నేతృత్వం వహిస్తే అతన్ని ఉరిశిక్ష విధించినటువంటి నాయకుడు. ఎట్లయితే ఝాన్సీ లక్ష్మీబాయిని యుద్ధ రంగంలో హత్య చేశారో అట్లనే అదే యుద్ధ రంగంలో హైదరాబాద్ ఉద్యమకారుడు, హైదరాబాద్ తొలి స్వతంత్ర సమర యోధుడు ఎవరంటే తుర్రేబాజ్ ఖాన్. ఇతనికి ఏమని బిరుదుందంటే తుడుమ్ ఖాన్ అనే బిరుదుంది. తుర్రేబాజ్ ఖాన్కి ఏమని బిరుదుంది? తుడుమ్ ఖాన్. తుడుమ్ ఖాన్ అనే పదానికి అర్థమైంది ఎవరైతే చావడానికైతే సిద్ధంగా పడతారో, మృత్యువుతో సైతం పోరాడడానికి సిద్ధపడతారో వాళ్ళని తుడుమ్ ఖాన్ అంటారు. తుర్రేబాజ్ ఖాన్కి తెలుసు 1857లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 జూలై 17వ తారీఖు నాడు, దాని డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, 1857 జూలై 17 నాడు బ్రిటిష్ వారు నివసించేటటువంటి బ్రిటిష్ రెసిడెన్సీ దాన్నే ప్రస్తుతం కోటి ఉమెన్స్ కాలేజ్ అంటున్నాం. ఏ కాలేజ్? కోటి ఉమెన్స్ కాలేజ్ అంటున్నాం. ఈ కోటి ఉమెన్స్ కాలేజ్ని అప్పుడు ఏమనేవాళ్ళు? బ్రిటిష్ రెసిడెన్సీ అనేవారు. తుర్రేబాజ్ ఖాన్ 1857 జూలై 17వ తారీఖు నాడు హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ పైన ఏం చేసిండు? బాంబుల వర్షం కురిపించిండు. అట్లా బాంబుల వర్షం కురిపిస్తే ఇతనికి సహకరించింది ఎవరన్నాడు? ఇతనికి సహకరించింది తుర్రేబాజ్ ఖాన్కు సహకరించింది మౌల్వీ అల్లావుద్దీన్. ఎవరి తుర్రేబాజ్ ఖాన్? ఈ తుర్రేబాజ్ ఖాన్ రోహిల్లా జమేదార్ రోహిల్లా ఉద్యమకారుడైనా రోహిల్లా జమేదార్ అంటే హెడ్ కానిస్టేబుల్. జమేదార్ అంటే అర్థం ఏంటంటాడు? హెడ్ కానిస్టేబుల్. తుర్రేబాజ్ ఖాన్ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా 1857 జూలై 17 నాడు హైదరాబాద్లో ఏ ఉద్యమాన్ని ప్రారంభించను? సిపాయిల తిరుగుబాటును ప్రారంభించినటువంటి వ్యక్తి రోహిల్లా ఉద్యమకారుడు, జమేదార్ అయినటువంటి వ్యక్తి ఎవరంటే తుర్రేబాజ్ ఖాన్. ఈ తుర్రేబాజ్ ఖాన్కు సహకరించింది ఎవరు? మౌల్వీ అల్లావుద్దీన్. ఇంత ఉద్యమం చేశారు, తప్పించుకున్నారు, పారిపోయారు. ఆ తర్వాత ఉన్నటువంటి బ్రిటిష్ రెసిడెంట్ అధికారి కల్నల్ డేవిడ్సన్ ఏం చేసిండు? ఈ తుర్రేబాజ్ ఖాన్ను తూప్రాన్ వద్ద, మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద కాల్చి చంపాడు. మనకు అడిగిండండి ఎగ్జామ్లో. తుర్రేబాజ్ ఖాన్ను ఎక్కడ కాల్చి చంపారు? మెదక్ జిల్లా తూప్రాన్లో కాల్చి చంపారు. తుర్రేబాజ్ ఖాన్ను చంపింది ఎవరు? కల్నల్ డేవిడ్సన్. వాళ్ళ చంపినాక వదిలిపెట్టిరా? లేదు. తుర్రేబాజ్ ఖాన్ తూప్రాన్ దగ్గర చంపి అతని శవాన్ని కొన్ని రోజుల పాటు కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర వేలాడదీశారు. ఏమన్నారు? ఎవరైనా నిజాంకు కానీ బ్రిటిష్ రెసిడెన్సీకి కానీ వ్యతిరేకంగా ఉద్యమిస్తే వాళ్ళకు ఇదే శిక్ష పడుతుందని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మౌల్వీ అల్లావుద్దీన్ కూడా ఏం చేశారు? అరెస్ట్ చేసి అండమాన్ నికోబార్ దీవులకు తరలించి అక్కడ హత్య చేశారు. ఇది 1857 తిరుగుబాటు. ఇంకోసారి చెప్తున్నాను, దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానంలో 1857 తిరుగుబాటును ప్రారంభించిన మొట్టమొదటి హైదరాబాద్ తొలి స్వతంత్ర వీరుడు ఎవరు? తుర్రేబాజ్ ఖాన్. తుర్రేబాజ్ ఖాన్కి ఏమని బిరుంది? తుడుమ్ ఖాన్. తుర్రేబాజ్ ఖాన్ ఎక్కడ చంపిరు? తూప్రాన్. తుర్రేబాజ్ ఖాన్ చంపిన ద్రోహి ఎవరు? కల్నల్ డేవిడ్సన్. ఎవరి కల్నల్ డేవిడ్సన్? బ్రిటిష్ రెసిడెంట్ అధికారి. దాన్నే ఈ బ్రిటిష్ రెసిడెన్సీ మనం ఇప్పుడు ఏమంటున్నాం? కోటి ఉమెన్స్ కాలేజ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందండి? విక్రమార్జున విజయం, యశస్థిలక, కవిజనాశ్రయం, ఆది పురాణం. ఇందులో ఎవరి గురించి ఉంది? పంప మహాకవి రచనలకు సంబంధించిన అంశాలను పరిశీలించను. పంప కన్నడ కవి. పంప ఏ కవి? కన్నడ కవి. అవునా? ఇదే కన్నడ కవిని కన్నడత్రయం అంటాం. త్రయం అంటే ముగ్గురు. తెలుగులో ఎట్లయితే నన్నయ్య, తిక్కన, ఎర్రన ఉన్నాడు, అట్లా కన్నడలో కూడా రన్నడు, పొన్నడు, పంపడు. రన్నడు, పొన్నడు, పంపడు. ఈ కన్నడత్రయంలో ఒకరు ఎవరంటే పంపకవి. నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ఏమొస్తాయంటే ఇటీవల
పంపకవి సమాధిని కనుక్కున్నారు. ఎక్కడ కనుక్కున్నారు పంపకవి సమాధిని? ఈ పంపకవి సమాధి ఎక్కడ కనుక్కున్నారంటే బోధన్లో కనుక్కున్నారు. అంటే ఇతను కన్నడ కవి అయినప్పటికీ కూడా తెలంగాణ వాస్తవ్యుడు. ఇతని సమాధి కూడా ఇక్కడ కనుక్కోవడం జరిగింది. మళ్ళీ ఎవరు పోషించారు ఇతన్ని? వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడైనటువంటి రెండవ అరికేసరి పోషించాడు. పంపకవి ఎవరి ఆస్థానంలో పోషించబడ్డాడు? వేములవాడ చాళుక్యులలో గొప్పవాడైన రెండవ అరికేసరి ద్వారా పోషించబడ్డాడు. ఈ రెండవ అరికేసరి గురించి ఎందులో రాసిండు? విక్రమార్జున విజయం అనే గ్రంథంలో రాసిండు. ఏ గ్రంథంలో రాసిండు? విక్రమార్జున విజయం. వన్ థింగ్ ఈజ్ క్లియర్, పంపకవి ఒక రచన ఏంది? విక్రమార్జున విజయం. పంపకవి ఏ మతానికి చెందినటువంటి కవి అంటే జైన మతానికి చెందినటువంటి కవి. మనకు ఎగ్జామ్లో ఏమడిగిండు? తెలంగాణ తొలి మతం ఏదన్నాడు? తెలంగాణ తొలి మతం ఏదంటే జైన మతం. జైన మత స్థాపకుడు ఎవరు? ఋషభనాథుడు. ఈ ఋషభనాథుని గురించి ఎక్కడ రాసిండు? ఆది పురాణంలో రాసిండు. అంటే పంపకవి ఆది పురాణంలో జైన మత స్థాపకుడైనటువంటి ఋషభనాథుడి గురించి, అదేవిధంగా విక్రమార్జున విజయంలో అతన్ని పోషించినటువంటి వేములవాడ చాళుక్యులో గొప్పవాడైనటువంటి రెండవ అరికేసరి గురించి రాసిండు. పంపకవి సేవలకు మెచ్చుకునే అడుగుతాడండి నెక్స్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇదే ఉంటుంది. పంపకవి సేవలకు మెచ్చుకునే వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడైన రెండవ అరికేసరి ఏం చేసిండు? ధర్మపురి, దాన్ని ధమ్మపురి అన్నాం, ఇప్పుడు ధర్మపురి అంటాం. ధర్మపురి అనే అగ్రహారాన్ని దానంగా ఇచ్చాడు. మనకు రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే పంపకవికి రెండవ అరికేసరి ఏ గ్రామాన్ని దానంగా ఇచ్చాడంటాడు? ధర్మపురి అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. పంపకవి రచనలు విక్రమార్జున విజయం, ఆది పురాణం. ఏసీ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్. ఏ అండ్ సి ఇవి మూడోది ఆన్సర్. ఏది ఆన్సర్ అండి? మూడోది ఆన్సర్. అర్థమవుతుందని? పంపకవి రచనలు విక్రమార్జున విజయం, ఆది పురాణం. పంపకవి సమాధి ఇటీవల ఎక్కడ లభించింది? బోధన్లో లభించింది. పంపకవి ఎవరి దగ్గర పనిచేసిండు? వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడైనటువంటి రెండవ అరికేసరి వద్ద పనిచేసిండు. ఈ రెండవ అరికేసరి గురించి ఎందులో ప్రస్తావన ఉంది? విక్రమార్జున విజయంలో. ఇతను పంప కన్నడత్రయంలో ఒకడు. పంపడు, రన్నడు, పొన్నడు అంటాం. ఈ పంపకవి ఆది పురాణంలో ఎవరి గురించి రాసిండు? ఋషభనాథుడు. ఎవరి ఋషభనాథుడు? జైన మత స్థాపకుడైనటువంటి ఋషభనాథుడి గురించి ఆది పురాణంలో రాసిండు. రైట్. బోధన్ రాజులు వేయించిన శాసనాలలో గల పేరేముందండి? మీకు ఆల్రెడీ చెప్పాను నేను. బోధన్ అసలు పేరేందండి? క్రీస్తు పూర్వం షోడశ అంటే 16 జనపదాలు ఉన్నాయి. షోడశ జనపదాలు అంటాం. ఈ 16 జనపదాలు ఉంటే ఉత్తర భారతదేశంలో 15 ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో 15 ఉంటే దక్షిణ భారతదేశంలో ఒకే ఒక జనపదం ఉంది. ఆ జనపదం ఏంటంటే అస్మాక లేదా అస్సాక అంటారు. అస్మాక లేదా అస్సాక. దీన్ని ఆధారంగా చేసుకునే సినిమా వచ్చింది. ఏ సినిమా? బాహుబలి సినిమా వచ్చింది. మాహిష్మతి సామ్రాజ్యం అస్మాకం అజేయం అంటే ఈ అస్మాకను పరిపాలించిన రాజెవరు? బాహుబలి. మళ్ళీ బాహుబలి ఎవరు? ఋషభనాథునికి 2 కుమారులు. అంటే జైన మైథాలజీ ప్రకారం ఏమంటున్నారు? జైన విశ్వసనీయ గ్రంథాల ప్రకారం జైన మత స్థాపకుడైన ఋషభనాథుడికి 2 కొడుకులుంటే పెద్దవాడు భరతుడంట, చిన్నవాడు బాహుబలి. ఈ భరతుడు ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిండు కాబట్టి దీనికి ఏమని పేరు వచ్చిందట? భారతదేశం అనే పేరు వచ్చిందట. దక్షిణ భారతదేశాన్ని బాహుబలి పరిపాలించాడు. ఏ రాజ్యంగా? అస్మాక రాజ్యంగాని వాళ్ళ చరిత్రలు చెప్తున్నాయి. రైట్. అస్మాక. ఈ అస్మాక అనే తర్వాత ఏమైంది? అస్మాక తర్వాత పొతలి, ఆ తర్వాత బహుధాన్యపురం. చూడండి, బోధన్ ఆల్రెడీ మనకు తెలిసిందే. బాదాన్ కుర్తి ఎక్కడుంది?
ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోదావరి నది ఒడ్డున బాదాన్పూర్తి అనే గ్రామం ఉంది. చోదన్ అనే పేరు లేదు. సో మిగిలింది ఏందిగా బోధన్ రాజులలో వేయించిన శాసనాల గల పేరేంది బహుధాన్యపురం. అస్మాక్ ఏమైంది పోతన పొతలి బహుధాన్యపురం ఏక చక్రేశ్వరపురం ప్రస్తుతం ఏమంటున్నారు బోధన్. అట్లా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి పట్టణం ఏందండి బోధన్. ఆ బోధన్ని ఫస్ట్ ఏమన్నారు అస్మాక పొతన పొతలి బహుధాన్యపురం ఏకచక్రేశ్వరపురం బోధన్ అని పిలుస్తున్నారు. అవునా బోధన్ అని పిలుస్తున్నారు. ఇక్కడ మనకు రీసెంట్గా ఏమడిగిండు బోధన్లో 100 స్తంభాల దేవాలయం ఉందండి. 100 పిల్లర్స్ టెంపుల్. చాలామంది ఎగ్జామ్లో ఉన్నప్పుడు 0 మిస్ అయిందేమో ప్రింటింగ్ మిస్టేక్ అనుకున్నారు. బోధన్లో 100 స్తంభాల దేవాలయం ఉంది. 100 స్తంభాల దేవాలయం ఉంది. దీన్ని ప్రస్తుతం దేవల్ మసీద్ అంటున్నారు. ఈ 100 స్తంభాల దేవాలయం ఏమంటారు దేవల్ మసీద్గా పిలుస్తున్నారు. దేవల్ మసీద్గా పిలుస్తున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? బోధన్ రాజులు వేయించిన శాసనాలలో గల పేరేందండి బహుధాన్యపురం. బహుధాన్యపురం మొదటి పేరు ఏందండి అస్మాక. రైట్. గోల్కొండ కోటపై ఎన్ని బురుజులు ఉన్నాయన్నాడు. 10th క్లాస్ వాళ్ళకు సిలబస్లో ఉన్న లెసన్ ఇది. 10th క్లాస్ వాళ్ళకు సిలబస్లో ఉన్న తెలంగాణ వచ్చినాక కూడా సిలబస్లో ఉన్నటువంటి లెసన్ ఇది. ఏ టెక్స్ట్ బుక్లో ఉంది హిందీ టెక్స్ట్ బుక్లో గోల్కొండ అని ఫస్ట్ లెసన్. ఇంటికి పోయినాక ఆ లెసన్ చూడండి. ఏంది గోల్కొండ? గోల్కొండ కోట నిర్మించింది అంటే గోల్కొండ కాకతీయుల కాలంలో ఉందండి. గోల్కొండ కాకతీయుల కాలంలో నిర్మించారు. కానీ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే కుతుబ్ షాహీలు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే కుతుబ్ షాహీలు. ఏ కుతుబ్ షాహీ డెవలప్ చేసిండు అంటే కులీ కుతుబ్ ఉల్ ముల్క్. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అంటే మొదటి కుతుబ్ షా. కులీ కుతుబ్ ఉల్ ముల్క్ అంటాం. మొదటి కుతుబ్ షా ఈ గోల్కొండను డెవలప్ చేసి అక్కడ మసీదులు కట్టించి ఉద్యానవనాలు కట్టించి అక్కడే పక్కనే ఒక నగరాన్ని నిర్మించాడు. ఆ నగరానికి ఏమని పేరు పెట్టినంటే మహమ్మద్ నగర్ అని పేరు పెట్టిండు. ఏమని పేరు పెట్టిండు మహమ్మద్ నగర్ అని పేరు పెట్టిండు. ఇంకోసారి చెప్తున్నాను గోల్కొండ అనేది కాకతీయుల కాలంలో ఉంది. దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే కుతుబ్ షాహీలు. మొదట ఎవరు దీన్ని రాజధానిగా మార్చారు? మొదటి కుతుబ్ షా అయినటువంటి కులీ కుతుబ్ ఉల్ ముల్క్ రాజధానిగా మార్చుకొని ఉద్యానవనాలు మసీదులు కట్టించి మహమ్మద్ నగర్ అని పేరు పెట్టింది. ఆ తర్వాత ఇతని వారసులైనటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా దీన్ని మెయింటైన్ చేసిండు, బాగా డెవలప్ చేసిండు. అవునా. ఆ తర్వాత ప్రహారీ గోడలు కట్టించుకున్నాడు. మనకి ఎగ్జామ్లో ఏమడిగాను గోల్కొండ పైన ఎన్ని బురుజులు ఉన్నాయని. బురుజులు అంటే తెలుసు కానీ ఇట్లా ఉంటాయి బురుజులు. ఎన్ని బురుజులు అంటే 87 బురుజులు ఉన్నాయి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంది గోల్కొండ పైన ఎన్ని దర్వాజాలు ఉన్నాయి అంటాడు. దర్వాజాలు ఎన్ని దర్వాజాలు ఉన్నాయి? 8 దర్వాజాలు ఉన్నాయి. 87 బురుజులు ఉన్నాయి అయిపోయింది. అవునా. ఎన్ని దర్వాజాలు ఉన్నాయి? 8 దర్వాజాలు ఉన్నాయి. రేపు ఎగ్జామ్లో ఏమనవచ్చు ఇందులో అతిపెద్ద దర్వాజా ఏదంటాడు ఫతే దర్వాజా. ఏమంటాం ఫతే దర్వాజా. గోల్కొండ ప్రత్యేకత ఏందండి కింద చప్పట్లు కొడితే పైన వినబడుతుంది. 400 మీటర్ల ఎత్తులో వినబడుతుంది. ఆ ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారు అన్నాడు. గోల్కొండలో ఎత్తైన ప్రాంతాన్ని ఏమంటారంటే బాలాహిస్సార్ అంటున్నారు. సో తెలంగాణలో చారిత్రాత్మక ప్రదేశాల్లో అత్యద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పాట్ ఏంటంటే గోల్కొండ. హైదరాబాదులో ఉన్నటువంటి గోల్కొండ. ఈ గోల్కొండ పాత పేరిందంటారు మానక్కల్ అనేవారు. మానక్కల్ అని గోవులకొండ అని గోవులకొండ అని పిలిచేవారు. ప్రస్తుతం దాన్ని గోల్కొండ అంటున్నారు. కాకతీయుల కాలంలో ఉండేది. ఆ తర్వాత కుతుబ్ షాహీలు డెవలప్ చేశారు. 87 బురుజులు ఉన్నాయి. ఆ తర్వాత 8 దర్వాజాలు ఉన్నాయి. అవును. ఇందులో అతిపెద్ద దర్వాజా ప్రముఖమైన దర్వాజా ఫతే దర్వాజా అంటే విజయద్వారం. ఫతే దర్వాజా. అతి ఎత్తైన ప్రదేశాన్ని మనం
బాలాహిస్సార్. తెలంగాణ చరిత్రకు ప్రధానమైనటువంటి కేంద్రం కాకతీయుల వరంగల్ తర్వాత గోల్కొండనే. నెక్స్ట్, బస్తీ అనే పదం గురించి ఈ క్రింది వాటిలో సరైన పదం ఏందన్న? బస్తీ అనే పదం దేని నుండి వచ్చిందని చూద్దాం. బస్తీ అనే పదం బసతి అనే పదం నుండి వచ్చింది. బసతి అనే పదం, ఈ బసతి అనే పదం వసతి అనే పదం నుండి వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? జైన మతస్థులు నివసించే ప్రదేశాలను ఏమంటారంటే బసత్తులు అనేవాళ్ళు. ఏమనేవాళ్ళండి? బసత్తులు అనేవాళ్ళు. కాలగర్భంలో తర్వాత క్రమేణా ఏమైపోయింది? బసతి కాస్త ఏమైంది? బస్తీగా మారింది. ఇప్పటి కూడా అంటాం మనం వడ్డెర బస్తీ, పాత బస్తీ, పాముల బస్తీ, రెహమత్ నగర్ బస్తీ, యూసుఫ్గూడ బస్తీ, హైదరాబాద్ ఇవన్నీ ఉన్నాయి. అవునా? పాత బస్తీ, రెహమత్ నగర్ బస్తీ, యూసుఫ్గూడ బస్తీ, పాముల బస్తీ, వడ్డెర బస్తీ. అంటే ఇది ఇప్పటి నుండి వచ్చిన పదం కాదండి. అంటే తెలంగాణను జైన మతస్థులు నడియాడిన నేల అని నిరూపించడానికి ఏంటంటే బస్తీ అనే పదమే ఒక ఉదాహరణ. సో వసతి కాస్త బసతి అయింది, బసతి కాస్త ఏమైంది? బస్తీగా మారింది. ఇక మిగతాని మనం చూడాల్సిన అవసరం లేదు. అవునా? బస్తీ అనే పదం ఉర్దూ పదం కానే కాదు. ఈ పదం బౌద్ధ మతంతో సంబంధం ఉంది, లేనే లేదు. బస్తీ అనే తెలుగు పదం కానే కాదు. మిగిలింది ఏంది? ఏ మాత్రమే. నెక్స్ట్, ఏ నదికి తేలివాహన అనే నామాంతరం ఉందన్నాడు. అవునా? తెలంగాణ చరిత్రకు తార్కాణం ఏదైనా చరిత్ర చదవాలంటే అది నది ఒడ్డునే జరుగుతుంది. తెలంగాణ చరిత్ర ఏ నది ఒడ్డునుంది అంటే గోదావరి నది ఒడ్డునుంది. ఏ నది ఒడ్డున? గోదావరి. ఈ గోదావరి నదికి ఏమని పేరుందంటే తేలివాహన అనే పేరుంది. తేలివాహన అంటే అర్థమైంది? తెల్లని నీటిని మోసుకొచ్చేది. అవునా? తేల్ అంటే గోండు భాషలో తెల్లని అని అర్థం. అవును. తెలంగాణ చరిత్ర ఏ నది పైన ఉంది అంటే గోదావరి నది పైన ఉంది. గోదావరిని ఏమన్నారు అంటే తేలివాహన అన్నారు. తేలివాహన అంటే అర్థమైంది? తెల్లని నీటిని మోసుకొచ్చేది. గోండు భాషలో తేలంటే అర్థమైంది? తెల్లని. వాహనం అంటే మోసుకొచ్చేది. తెల్లని నీటిని మోసుకొచ్చేది ఏంటండి? గోదావరి. మళ్ళీ కృష్ణానది ఏం చేస్తుంది? కృష్ణానది నల్లని నీటిని తీసుకొస్తుంది. ఈ కృష్ణానదిని ఏమన్నారంటే కన్నబెన్న. కృష్ణానది నల్ల నీటిని మోసుకొస్తుంది కాబట్టి కన్నబెన్న అన్నారు. గోదావరి తెల్లని నీటిని మోసుకొస్తుంది కాబట్టి తేలివాహన అన్నారు. సో ఏ నదికి తేలివాహన అనే పేరుందండి? గోదావరి. మూసికి ఏమని పేరుంది? ముచికుంద. మంజిరాకి ఏమని పేరుంది? మాంజ్రా. మీరు మహారాష్ట్ర పోతే మంజిరా అన్నారు, మాంజ్రా అంటారు. అవును. మూసి నదికి ఎట్లా వచ్చింది? ముచికుందుడు అనే మహర్షి తపస్సు చేయడం వల్ల ముచికుంద కాస్త ఏమైంది? మూసి నదిగా మారింది. ఇది ప్రాణహిత అనేది 3 నదుల సంగమం, అది మీకు తెలిసిందే. సమగ్ర లక్షణాలు గల తొలి శతకమైన వృషాధీప శతకం ఎవరిదండి? సో తొలి శతకం ఏదంట? ఎవరు రచించిరు? ఏ గ్రంథం? వృషాధీప శతకం. ఏ గ్రంథం అండి? వృషాధీప శతకం అంటున్నాం. ఈ వృషాధీప శతకం ఎవరిది అంటే చూడండి, తెలంగాణ ఆది కవి శైవ కవి, కాకతీయుల కాలంలో ఉన్నటువంటి కవి ఎవరంటే పాల్కుర్కి సోమనాథుడు. ఈ పాల్కుర్కి సోమనాథుని ఏమంటాం? తెలంగాణ ఆది కవి అంటాం, శైవ కవి అంటాం, కాకతీయుల కాలంలో ఉన్నటువంటి కవి అంటాం. ఏ గ్రంథాలను రాసింది తను? శైవమత కవి కాబట్టి బసవ పురాణం. ఇంకేం రాసిండు? వృషాధీప శతకం. ఆ తర్వాత చెన్నమల్లు సీసాలు. ఆ తర్వాత పండితారాధ్య చరిత. ఇవి ఎవరు రాసిన గ్రంథాలు?
తెలంగాణ ఆది కవి శైవ కవి అయినటువంటి పాల్కురికి సోమనాథుడు రచించిన గ్రంథాలు. ఇప్పుడు చెప్పండి. సమగ్ర లక్షణాలు కలిగిన తొలి శతకమైన వృషాధీప శతకం వచ్చిందా? వృషాధీప శతకం ఎవరు రచించారు? పాల్కురికి సోమనాథుడు రచించుడు. పాల్కురికి సోమనాథుని మనం తెలంగాణ ఆది కవి. ఏ జిల్లా అవుతుంది? జనగామ జిల్లా. జనగామ జిల్లా ఏ మండలం? పాల్కురికి అనే మండలం. పాల్కురికి కాస్త ఏమైంది? ఇప్పుడు పాలకుర్తిగా మారింది. అవునా? పాల్కుర్తిని ఇప్పుడు ఏమంటున్నారు? పాలకుర్తి అంటున్నారు. అందుకని కొన్ని పుస్తకాలు పాలకుర్తి సోమనాథుడు ఉంటుంది. తప్పనద్దు. ఎందుకంటే రాను రాను పేర్లు ఏమైనాయి? మార్పు చెందినాయి. పాల్కురికి సోమనాథుడు అనే పేరు ఎక్కడికి వచ్చింది? జనగామ జిల్లా పాలకుర్తే పాల్కురికిగా మారింది. ఇది తెలంగాణ నుండి వచ్చినటువంటి తెలంగాణ ఆది కవి. నెక్స్ట్, హైదరాబాద్లోని ఈ క్రింది ఏ కట్టడాల్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పూర్తి చేస్తున్నాను? అంటే ఔరంగజేబ్ కంటే ముందు ఎవరున్నారు? కుతుబ్ షాహీలు ఉన్నారు. ఎవరున్నారండి? కుతుబ్ షాహీలు ఉన్నారు. కుతుబ్ షాహీలో 7 కుతుబ్ షాహీలు పరిపాలించారు. ఎంతమంది? 7 కుతుబ్ షాహీలు పరిపాలించారు. ఏం జరిగింది? 7 కుతుబ్ షాహీలు పరిపాలిస్తే వీళ్ళు అనేక నిర్మాణాలు చేపట్టారు. వీళ్ళే చార్మినార్ కట్టించారు. అవునా? వీళ్ళే ట్యాంక్ బండ్ కట్టించారు. వీళ్ళే గోల్కొండ అభివృద్ధి చేశారు. వీళ్ళే మక్కా మసీదు కట్టించారు. అవునా? కానీ ఇందులో ఔరంగజేబ్ ఏది పూర్తి చేసిండు అంటే చూడండి, చార్మినార్ను ఎవరు పూర్తి చేసిరంటే కుతుబ్ షాహీలలో అందరికంటే గొప్పవాడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా పూర్తి చేసిండు. కుతుబ్ షాహీలో అందరికంటే గొప్పవాడు ఎవరండి? మొహమ్మద్ కులీ కుతుబ్ షా పూర్తి చేసిండు. ఇది సంబంధం లేదు. ట్యాంక్ బండ్ ఎవరు పూర్తి చేశారు? ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క మేనల్లుడు. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క మేనల్లుడు అనేటువంటి హుస్సేన్ షా వలీ. ట్యాంక్ బండ్ ఎవరు పూర్తి చేశారు? హుస్సేన్ షా వలీ పూర్తి చేసిండు. సూఫీ సన్యాసి, ఇరాన్ ప్రాంతం నుండి వచ్చినటువంటి సూఫీ సన్యాసి హుస్సేన్ షా వలీ గోల్కొండకు నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క మేనలుడైనటువంటి హుస్సేన్ షా వలీ ఏం చేసిండు? ట్యాంక్ బండ్ నిర్మించిండు. ఈయనకు సంబంధం లేదు. గోల్కొండ ఇంతకుముందే చెప్పిన, గోల్కొండను అభివృద్ధి చేసింది ఎవరు అంటే కుతుబ్ షాహీలో మొదటి కుతుబ్ షా అభివృద్ధి చేసిందని చెప్పిన. ఇక మిగిలింది ఏంది? మక్కా మసీదు. ఆ మక్కా మసీదును ఎవరు ప్రారంభించారు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు. అంటే ఎవల భర్త? అతనికి విలువ లేదండి, ఈయన భర్తకు విలువ ఉంది. ఎవలకు అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షాకి వారసులు లేకపోవడంతో ఏకైక కూతురు ఎవరంటే ఒకే ఒక కూతురు హయాత్ బక్ష్ బేగం భర్త అయినటువంటి ఎవరు కట్టించారు? సుల్తాన్ కులీ కట్టించింది కదా అయిపోయిందంటే లేదు, పూర్తి కాలే. ఎందుకు పూర్తి కాలే? 1617లో ప్రారంభించింది. 1617లో ప్రారంభిస్తే మక్కా నుండి ఇసుకలను తీసుకొచ్చారు. ఇతను పిరికి రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించలేకపోయాడు. ఏమైంది? దీని మధ్యలో ఆగిపోయింది. దీని నిర్మాణం 77 సంవత్సరాలు పట్టింది దీన్ని పూర్తి చేయడానికి. ఎన్ని సంవత్సరాలు? 77 సంవత్సరాలు పట్టింది. దీన్ని పూర్తి చేసింది ఎవరంటే ఔరంగజేబ్. అవునా? ప్రారంభించింది మాత్రం కుతుబ్ షాహీ, సుల్తాన్ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు హయాత్ బక్ష్ బేగం యొక్క భర్త ప్రారంభించిండు. పూర్తి చేసింది మాత్రం ఎవరు? ఔరంగజేబ్. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 77 సంవత్సరాలు పట్టింది. అంత సంవత్సరాలు ఇంకా ఏ కట్టడానికి పట్టలేదు. గోల్కొండను కులీ కుతుబ్ ఉల్ ముల్క్, చార్మినార్ను మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ట్యాంక్ బండ్ను హుస్సేన్ షా వలీ, దీన్ని పూర్తి చేసింది ఎవరు? ఔరంగజేబ్. నెక్స్ట్, గడి అనే పదం ఏ భాషకు చెందిందన్నాడు? మీకు ఆల్రెడీ తెలుసు. హైదరాబాద్ అనే సంస్థానం 3 ప్రాంతాలని తెలంగాణ, మరాఠా, కన్నడ. హైదరాబాద్ సంస్థానం మనకు కన్నడ భాషతో సంబంధం ఉంది. మీరు జహీరాబాద్ పోతే కన్నడ మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవునా? మీరు బోధన్ వండి, ఆదిలాబాద్ వండి, ముధోల్ వండి, బైన్సా వండి మరాఠీ భాష మాట్లాడే వాళ్ళు ఉంటారు. అంటే హైదరాబాద్ సంస్థానంలో
3 ప్రాంతాలు ఉన్నాయి. ఎన్ని ప్రాంతాలు? 3 ప్రాంతాలు ఉన్నాయి. ఏమేమి? మరాఠా, తెలంగాణ, కన్నడ, ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి. సో బెంగాలీతో మనకు సంబంధం ఉందా? లేదు. తమిళంతో సంబంధం ఉందా? లేదు. మనకు దేంతో సంబంధం ఉంది? తెలుగు, మరాఠాతో సంబంధం ఉంది. ఈ రెండిట్లకి ఎలిమినేట్ చేద్దాం. ఇప్పుడు ఎట్లా ఎలిమినేట్ చేద్దాం? గడ్ అనే పదం, గడ్ అనే పదం ఎట్లకెళ్ళి వచ్చిందంటే మరాఠీ భాషా పదమైనటువంటి మరాఠీ భాషా పదం వచ్చింది. ఆ గడ్ కాస్త ఏమైంది అంటే తెలంగాణలో గడిగా మారింది. మహారాష్ట్ర పదమైనటువంటి గడ్ తెలంగాణలో ఏమైంది? గడి అనే పదంగా మారింది. ఈ గడ్ అనే పదానికి అర్థం ఏంటంటే కోట. తెలంగాణలో అనేక గడిలు ఉన్నాయి. విష్ణురు గడి, ఎర్రపాడు గడి, సంజీరావుపేట గడి, సిర్నపల్లి గడి, ఇవన్నీ గడ్లు. సో ఆ గడి అనే పదం ఎక్కడికి వచ్చింది? మహారాష్ట్ర పదమైనటువంటి గడ్ అనే పదంలో వచ్చింది. గడ్ అనే పదానికి అర్థం ఏంటండి? కోట. తెలంగాణలో దీన్ని ఏమన్నాం? గడి. దొరభూస్వాముల గడీల నుండి తరిమేశాం, నైజాముకే గోరి కట్టేశాం, రోషం నిండిన ఓ రోకలి పోటులు ఆ ఎత్తిన పిడికిల్ ఓ పరాయి పాలన ఆ కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జనగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణా. మహారాష్ట్రలో, కర్ణాటకలోని, తెలంగాణలోని ఈ 3 ప్రాంతాల్లో గడీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఎక్కడ వచ్చింది పదం? మరాఠా భాష నుండి వచ్చింది. గడి అనే పదం ఏ భాషకు చెందింది? మరాఠీ భాష. నెక్స్ట్ వెంకట్రావు ఖెడ్గేకర్. ఇంతకుముందే చెప్పినాను. హెచ్ఎస్సి స్థాపకుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. మహారాష్ట్రకు చెందినటువంటి స్వామి రామానంద తీర్థ అసలు పేరేందండి? వెంకట్రావు ఖెడ్గేకర్. హెచ్ఎస్సి స్థాపకుడు. ఇంతకుముందు చెప్పిన వెంకట్రావు ఖెడ్గేకర్ ఏ పేరుతో ప్రసిద్ధుడు? స్వామి రామానంద తీర్థగా ప్రసిద్ధుడు. ఈ స్వామి రామానంద తీర్థ శిష్యుడు ఎవరంటారు? ఈ స్వామి రామానంద తీర్థ రాజకీయ శిష్యుడు ఎవరంటారు? నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అండి, ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి. స్వామి రామానంద తీర్థ రాజకీయ శిష్యుడు ఎవరంటే దేశ ప్రధానిగా పనిచేసిన, దక్షిణ భారతదేశం నుండి తొలి ప్రధాని అయిన ఎవరండి? పివి నరసింహారావు. పివి నరసింహారావు. సో స్వామి రామానంద తీర్థ శిష్యునిగా రాజకీయాల్లోకి వచ్చింది ఎవరు? పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడిన ప్రసిద్ధ ఓడర్. ఇది హిస్టరీ క్వశ్చన్. నేను తెలంగాణ మూమెంట్ అండ్ కల్చర్ మ్యాక్సిమం చెప్తాను. అక్కడక్కడ క్వశ్చన్స్ వచ్చిన మోటుపల్లి. కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి ఉపయోగపడినటువంటి ఓడర్ ఏదండి? మోటుపల్లి. ఎట్లా చెప్తున్నాం అంటే మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించారు. మోటుపల్లి అభయ శాసనం వేయించారు. ఎవరు వేయించారు? గణపతి దేవుడు వేయించారు. గణపతి దేవుడు వేయించింది. ఈ మోటుపల్లి అభయ శాసనం దేని గురించి చెప్తుందంటే విదేశీ వాణిజ్యాల గురించి చెప్తుంది. అంటే బిజినెస్, వర్తకం గురించి చెప్తుంది. కాబట్టి కాకతీయుల కాలంలో విదేశీ వాణిజ్యానికి పనికొచ్చినటువంటి శాసనం ఏది? మోటుపల్లి అభయ శాసనం. ఈ మోటుపల్లి అనేది ఏంటండి? రేవు, ఓడరేవు. ఈ క్రింది వాళ్ళలో సికింద్రాబాద్ అనే పట్టణాన్ని నిర్మించింది ఎవరన్నాడు? ఈజ్ ఇట్ క్లియర్? ఆల్రెడీ ఇందులో ఈజీ ఉంది. మనం మూడవ నిజాం ఎవరండి? సికందర్ జా. మూడవ నిజాం సికందర్ జా. సాలార్ జంగ్ నిర్మించలేదు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించలేదు. నిజాం ఉల్ ముల్క్ నిర్మించలేదు. అసలు నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్కే రాలేదు. ఎక్కడికి వెళ్ళి పరిపాలించాను? ఔరంగాబాద్కి వెళ్ళి పరిపాలించాను. సో ఇతనితో మనకు సంబంధం లేదు. సాలార్ జంగ్ నగరాలను నిర్మించలేదు. ఎప్పటిదాకా పనిచేసిండు? 1883 వరకు పనిచేసిండు. 1883 వరకు సాలార్ జంగ్ పనిచేసి, అంతకంటే ఒక 30 సంవత్సరాలు. అంటే 1853 నుండి 1883 వరకు పనిచేసింది. అవునా? ఇతను ఏ నగరాన్ని కూడా నిర్మించలేదు. ఓన్లీ సంస్కరణలు ప్రారంభించింది. ఇతనికి సంబంధం లేదు. అవునా? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏ నగరాలు కట్టించలేదు. పేర్లు మాత్రం మార్చింది. నగరాల పేర్లు మాత్రం మార్చింది. మిగిలింది ఎవరు? సికందర్ జా. ఈ సికందర్ జా పేరు మీదనే ఏ నగరం ఏర్పడింది? సికింద్రాబాద్ అనే పట్టణం ఏర్పడింది.
పండితారాధ్య చరిత ఇంతకుముందే చెప్పిన పండితారాధ్య చరిత, బసవ పురాణం, వృషాధీప శతకం, చెన్నమల్లు సీసాలు ఇవి అన్నీ రాసినటువంటి తెలంగాణ ఆర్థిక ఎవరండి? పాల్పూర్కి సోమనాథుడు. నెక్స్ట్, రుద్రమదేవి పాలనా కాలంలో కాకతీయుల రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ బాటసారణుడు. మీకు ఆ సినిమా చూడండి, అందులో వస్తుంది. ఆ మార్కో పోలోనే ఈ రుద్రమదేవి గురించి స్టోరీ చెప్తాడు సినిమాలో. ఎవరండి? మార్కో పోలో. రుద్రమదేవి కాలంలో కాకతీయులను సందర్శించిన యూరోపియన్ బాటసార్ ఎవరు? మార్కో పోలో. కాకతీయ రుద్రమదేవి పరిపాలనా కాలంలో ఎవరు సందర్శించారు? మార్కో పోలో సందర్శించడం జరిగింది. మనకు రుద్రమదేవి సినిమా నుండి క్వశ్చన్స్ వచ్చినాయి. రుద్రమదేవి సినిమాకు ఫ్రీగా మ్యూజిక్ కొట్టింది ఎవరన్నాడు? ఫ్రీగా మ్యూజిక్ కొట్టింది ఎవరండి? ఇళయరాజా. ఇళయరాజా అడిగింది ప్రీవియస్ క్వశ్చన్ అండి. రుద్రమదేవి సినిమాకు ఎలాంటి ట్యాక్సెస్ తీసుకోలేదు, దానికి ఫ్రీగా మ్యూజిక్ కొట్టింది ఎవరంటే ఇళయరాజా. నెక్స్ట్, వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరండి? చూడండి, వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది జయాప సేనాని. జయాప సేనానికి సంబంధం లేదు. ఇతను ఎవరంటే నృత్య రూపకారుడు, ఆ తర్వాత గణపతి దేవుని యొక్క బావమరిది. అంతకంటే ముందే ఈ వరంగల్ పట్టణం ఉంది, ఈయనకు సంబంధం లేదు. అవునా? ఈ వరంగల్ నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరంటే రుద్రుడు కాదు. రుద్రుడు ఎక్కడికి వెళ్ళి పరిపాలించిండు? హనుమకొండ నుండి పరిపాలించిండు. ఈ వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది ఎవరంటే రెండవ ప్రోలుడు. ఎవరు ప్రారంభించారు? రెండవ ప్రోలుడు వరంగల్ కోట నిర్మాణాన్ని ప్రారంభించింది. దాన్ని పూర్తి చేసింది ఎవరంటే రుద్రదేవుడు. దాని నుండి పరిపాలించింది ఎవరంటే గణపతి దేవుడు. ఇంకోసారి చెప్తున్నాను, వరంగల్ నిర్మాణాన్ని ప్రారంభించింది రెండో ప్రోలుడు, దాన్ని పూర్తి చేసింది రుద్రదేవుడు, దాని నుండి పరిపాలన చేసింది గణపతి దేవుడు, దానికి రిపేర్లు చేయించింది రుద్రమదేవి. మీరు రుద్రమదేవి సినిమా చూస్తే రుద్రమదేవి ఏం చేస్తుంది? కోటను బలోపేతం చేస్తుంటుంది. అవునా? కందకాలు తవ్విస్తారు. అవునా? ఫస్ట్ మట్టి కోడ, ఆ తర్వాత రాతి గోడలను మట్టి గోడలను కందకాలను కూడా తవ్వించడం జరుగుతుంది. సో వరంగల్ నిర్మాణాన్ని ప్రారంభించింది రెండో ప్రోలరాజు, ఆ తర్వాత దాన్ని పూర్తి చేసింది రుద్రదేవుడు. రాజధానిని మార్చింది ఎవరండి? గణపతి దేవుడు. దానికి రిపేర్లు చేయించింది రుద్రమదేవి. ధ్వంసం ఎవరి కాలంలో ఏంటంటే రెండవ ప్రతాపరుద్రుని కాలంలో. ఇప్పటి కూడా మీరు వెళ్ళండి, అక్కడ ఇప్పటి కూడా తెలంగాణ ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తాయి. కాబట్టే వరంగల్కి ఏ హోదా వచ్చిందండి? హెరిటేజ్ సిటీ హోదా వచ్చింది. భారతదేశ ప్రభుత్వం 100 చారిత్రాత్మక నగరాలను, వారసత్వ నగరాలను ఎంపిక చేస్తే తెలంగాణ నుండి ఒకే ఒక వారసత్వ నగరం ఎంపికైంది. ఏంటంటే వరంగల్. దానికి కారణమైన వ్యక్తి ఎవరు? రెండవ ప్రోలుడు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని జతపరచండి. ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక పాట వస్తుందండి. అవునా? మీరు కనీసం తెలంగాణ ఉద్యమం చూసిన వాళ్ళకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు ఖచ్చితంగా పాటలపైన అవగాహన ఉంటుంది. రైట్? ఇప్పుడు మీకు పాట చెప్తే కవి పేరు చెప్పాలి. కవులు అంటే మస్తు పాటలు రాస్తారు. రైట్? చూడా చక్కాని తల్లి అంటే అమ్మ పేరు పైన రాసిన పాట, తన అమ్మ కోసం రాసిరు. చూడా చక్కాని తల్లి చుక్కల్లో జా బిల్లి, మా కనుల పాల వెళ్ళి మళ్ళీ జన్మంటూ ఉంటే సూరమ్మో, మళ్ళీ నీ కడుపున బుడతా మాయమ్మ. తన తల్లి సూరమ్మ పైన పాట రాసింది. ఎవరు రాసిరు అంటే అందశ్రీ రాసిండు. C1 క్లారిటీ వచ్చేసిందా? ఎవరు రాసిరు? చూడా చక్కాని తల్లి చుక్కల్లో జా బిల్లి. ఎవరు రాసిరు? అందశ్రీ. ఎవరిపైన? తన తల్లి అయినటువంటి సూరమ్మ పైన రాసింది. ఆ తర్వాత వందనాలమ్మ నీకు వందనాలమ్మ. అడవిలో అన్న సినిమాలో ఉంటుంది ఈ సాంగ్. వందనాలమ్మ అనే సాంగ్ ఎక్కడ ఉంటుంది? మీరు అడవిలో అన్న సినిమా చూస్తే, మోహన్ బాబు సినిమా అడవిలో అన్న సినిమా చూస్తే, ఎన్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అడవిలో అన్న. ఆ అడవిలో అన్న సినిమా వందనాలమ్మ అనే పాట రాసింది ఎవరంటే జయరాజ్. ఏంది? D2. చల్. నెక్స్ట్, ఊరు మనదిర అనే పాట 16 భాషల్లో తర్జుమా అయిందండి.
ఊరు మనదిరా అనే పాట ఎన్ని భాషల్లో? 16 భాషల్లో తర్జుమా అయింది. ఎన్ని భాషల్లో? 16 భాషలు. ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది ఈ పాట? ఊరు మనదిరా అనే పాట దొరకు వ్యతిరేకంగా వచ్చింది. ఎవరికి వ్యతిరేకంగా? ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనమురా, సుత్తె మనది, కత్తి మనది, పలుగు మనది, పార మనది, బండి మనదిరా, బండెడ్లు మనైరా, జాలిం కౌను రే ఉస్కా జులుము క్యారే, దొర ఏందిరో వాని పీకుడేందిరో. అట్లా ఆనాడు దొరకు వ్యతిరేకంగా ఏ పాట వచ్చింది? ఊరు మనదిరా అనే పాట వచ్చింది. ఈ ఊరు మనదిరా అనే పాట రాసింది ఎవరు? గూడ అంజయ్య. అంటే ఏ3 వచ్చేసింది. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటి? లాస్ట్ పాట ఎవరు ఉంటే వాళ్ళే. ఎవరు రాసిరు? ఎక్కడున్నాడు? గోరెట్టి వెంకన్న. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రలా. దేనిపైన రాసిను? సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా. సామ్రాజ్యవాద విషం ఎక్కుతున్నదమ్మో నా పల్లెల్లోనా, గ్రామ స్వరాజ్యం గంగలో నగలిసే నా పల్లెల్లోనా. ఏ సినిమాలు ఉంది? కుబుస్సుం సినిమాలు ఉంది. పల్లె కన్నీరు పెడుతుందనే పాట ఏ సినిమాలో? కుబుస్సుం సినిమాలో ఉంది. శ్రీనాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది. అవునా? ఊరు మనదిరా అనే పాట ఏ సినిమాలో ఉంది? ఎర్ర సైన్యం సినిమాలో ఉంది. ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చింది. ఎవరి దర్శకత్వంలో? ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చినటువంటి ఎర్ర సైన్యం సినిమాలో ఏ పాట? దొరకు వ్యతిరేకంగా ఊరు మనదిరా అనే పాట ఉంది. చూడా చక్కని తల్లి, తల్లిపైన రాసినటువంటి పాట. ఇప్పుడు ఆన్సర్లు చూసుకోండి. 4-3. ఇప్పుడు చూడండి. C1లు 2 ఉన్నాయి. నెక్స్ట్ D2లు 2 ఉన్నాయి. A3 ఒక్కటే ఉంది. అండ్ ఆ తర్వాత 4-3 చూసుకున్న ఆన్సర్ C1 ఇక్కడ ఉంది, ఈ రెండిట్లో ఉంది. D2 ఇక్కడ ఉంది. A3 B4 ఇది ఆన్సర్. ఫస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్. ఎలిమినేషన్ చేయడం రావాలండి. ఎలిమినేషన్ చెప్పి చూడండి, 2 సేమ్ ఉన్నాయి. ఫస్ట్ అవే చెప్పిన, అవి అందరు తెలిసిన పాటలు కాబట్టి ఫస్ట్ అవి. ఆ తర్వాత A3 ఏంది? గోరెట్ ఎంకన 4-2 అవును 4-2 A3 4-2 అనే పాట వచ్చింది. ఎనీ డౌట్? ఇగో B4 నేనే తప్పు రాసుకున్నాను. B4 ఓకేనా? ఎనీ డౌట్? ఇది C1 D2 A3 ఇది ఫస్ట్ ఆన్సర్. ఓకేనా? B4 గోరెట్టి ఎంకన్న రాసిన పాట పల్లె కన్నీరు పెడుతుందో అనే పాట. పల్లె కన్నీరు పెడుతుందనే పాట. రైటా? ఎనీ డౌట్? చల్ నెక్స్ట్. నిజాం కార్యకలాపాలను ప్రజలకు తెలియజేయడానికి ఈ క్రింది వారిలో ఎవరు భాగ్యనగర్ అనే రేడియోను ప్రారంభించారు? భాగ్యనగర్ రేడియోను అసలు ప్రారంభించలేదు. ఎందుకంటే రహస్యంగా నడిచింది. ఇది రహస్యంగా నడిచిన రేడియో ఏదంటే భాగ్యనగర్ రేడియో. ఆ రోజుల్లో నిజాం నడిపించిన రేడియో ఏదంటే దక్కన్ రేడియో. నిజాం యొక్క అధికారిక రేడియో ఏదండి? దక్కన్ రేడియో. ఈ దక్కన్ రేడియోలో పొద్దస్తమానం ఎవల భజన ఉండేది? దక్కన్ రేడియోలో పొద్దస్తమానం నిజాం యొక్క భజన ఉండేది. నిజాం ఎప్పుడు కూడా ఆ స్టూడియోలోకి అడుగుపెట్టేది కాదండి. నిజాం ఒకటేసారి అడుగుపెట్టిండు. అది కూడా ఎప్పుడు తెలుసా? హైదరాబాద్ అనే సంస్థానాన్ని భారత్లో విలీనం చేస్తున్నా అన్న రోజే అడుగుపెట్టింది తప్ప అప్పటిదాకా ఎప్పుడు అడుగుపెట్టలే. 7వ నిజాం పొద్దస్తమానం ఆ దక్కన్ రేడియోలో ఎవరి గురించి భజన ఉండేది? ఈ భజన ఉండేది. ఏ భజన? నిజాం భజన ఉండేది. మళ్ళీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాల గురించి రాయాలంటే, ఇక్కడ సాయుధ పోరాటం జరుగుతుంది, జైన్ ఇండియా ఉద్యమం జరుగుతుంది, దీని గురించి రాయాలంటే బాంబే వెళ్ళి కొంత మిషనరీని తీసుకొచ్చి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి పాగా పుల్లారెడ్డి ఏ రేడియో ప్రారంభించును? భాగ్యనగర్ అనే రేడియోను రహస్యంగా ప్రారంభించును. ఏ రేడియోను? భాగ్యనగర్ అనే రేడియోను రహస్యంగా ప్రారంభించును. 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ ఎక్కడ జరిగింది? గ్రంథాలయ మహాసభలు ఎన్ని జరిగినాయి అంటాడు? వాస్తవానికి గ్రంథాలయ మహాసభలు 2 జరిగినాయి నాన్న. 2 జరిగినాయి. అరే ఎక్కడ జరగచ్చు కదా అంటే నిజాం అనుమతి లేదు.
గ్రంథాలయ సభలు పెడతా అన్నా, ఆంధ్ర మహాసభలు పెడతా అన్నా, తర్వాత బహిరంగ సభలు పెడతా అన్నా నిజాం యొక్క అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ రోజుల్లో గస్తీ నిషాని అనే ఫర్మానా ఉంది. ఏ నిషాని? గస్తీ నిషాని తిర్పన్ అనే ఫర్మానా ఉంది. గస్తీ నిషాని తిరుపన్ ఫర్మానా ప్రకారం సభలు కానీ, సమావేశాలు కానీ, గ్రంథాలయాలు కానీ, పత్రికలు కానీ నడపాలంటే ముందు నిజాం యొక్క అనుమతి తీసుకోవాలి. ఆ సభలో ఏం తీర్మానం చేస్తారో ముందుగానే ఆ ప్రతి ఇవ్వాలి. రాజకీయ విషయాలు మాట్లాడకూడదు, మత విషయాలు మాట్లాడకూడదు, ఇన్ని కండిషన్స్ ఉండేవి. అవునా? అందులో ముల్కీలే పాల్గొనాలా. ఏదైనా సభ పెడితే లోకల్సే పాల్గొనాలా, నాన్ లోకల్స్ పాల్గొనడానికి వీలు లేదు. మత విషయాలు మాట్లాడద్దు, రాజకీయ విషయాలు మాట్లాడద్దు, ఆ సభలో ఏం తీర్మానం చేస్తారో ముందే చెప్పాలా. ఇవన్నీ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి నిజాం ఒత్తిడి వల్ల ఎక్కువ గ్రంథాలయ సభలు జరగలే, రెండే జరిగినాయి. ఎప్పుడెప్పుడు జరిగినాయి? 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ ఖమ్మం జిల్లాలోని మదిరలో జరిగింది. ఇక రెండో గ్రంథాలయ మహాసభ 1925లో పాత నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో జరిగింది. అవునా? సూర్యాపేటలో జరిగింది. ఇవి రెండే జరిగినాయి, ఇవి రెండు మాత్రమే జరిగినాయి. ఆ తర్వాత సభలు జరగలేదు. ఇప్పుడు మనకేమడిగిన ఫిబ్రవరి 1925లో మొదటి గ్రంథాలయ సభ ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? మదిరా. దిస్ ఈజ్ ద ఆన్సర్. రేపు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ఏంటి? 1929లో రెండవ గ్రంథాలయ మహాసభ ఎక్కడ జరిగింది అంటాడు. ఎక్కడ జరిగింది? సూర్యాపేటలో జరిగింది. ఈ సూర్యాపేట ఎమ్మెల్యే మంత్రి జగదీష్ రెడ్డి, మదిర ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సిఎల్పి లీడర్గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క. లాస్ట్ క్వశ్చన్. నిజాం కాలంలో వీరి ఉమ్మడి ఆధ్వర్యంలో దక్కన్ విమానయాన సంస్థ, అప్పుడు హైదరాబాద్ ఎవరితో సంబంధం పెట్టుకుంటే టాటా ఎయిర్లైన్స్తో సంబంధం పెట్టుకుంది. దక్కన్ ఎయిర్వేస్ ఎవరితో సంబంధం పెట్టుకుంది? టాటా ఎయిర్వేస్తో సంబంధం పెట్టుకొని విమానాలు నడిపింది 1952 ఆ ప్రాంతంలో. ఓకేనా అండి? ఇది దేనికి సంబంధించిన విషయం? ప్రీవియస్ క్వశ్చన్ సంబంధించిన విషయం. ఒకటే లక్ష్యం పెట్టుకోండి, ఏదేమైనా సరే జాబ్ కొట్టాలి. ఒకసారి మీరు జాబ్ కొట్టారనుకోండి, మీ తరతరాలు సుఖపడతాయి, మీరు సుఖపడతారు, మీ పిల్లలు సుఖపడతారు, మీ పిల్లల పిల్లలు సుఖపడతారు. మధ్యతరగతి వాళ్ళు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకు జాబ్ అనేది ఒక లైఫ్ అండ్ డెత్ లాంటిది. ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ నుండి ఒక బిట్ అయినా పడుతుంది. కాబట్టి ఈ బిట్స్ వినండి, గ్యాదర్ చేసుకోండి, నోట్స్ రాయండి, యూట్యూబ్లో క్లాసెస్ వినండి, జాబ్ కొట్టండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.